తెలుగు సీజన్ 8 సామాన్యంగా సండే అంటే ఫండే అని చెప్తారు కానీ బిగ్ బాస్కు సంబంధించి మాత్రం ఫండే అంటే మాత్రం అది మండే అనే చెప్పాలి. ఎందుకంటే మండే రోజు మాత్రమే నామినేషన్స్ ఉంటాయి. ఆ మండే రోజు ఎప్పుడైతే నామినేషన్స్ జరుగుతాయో ఆ నామినేషన్స్లో వచ్చే ఫన్ అంతా ఇంత కాదు. ఆ సినిమాలో చెప్పినట్టు మీలో మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్లు సోమవారం కనుక బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే వాళ్ళల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటారు. కొంతమంది గొడవలకైతే రీజన్స్ ఉంటాయి, కొంతమంది గొడవలకి రీజన్స్ కూడా ఉండవు, ఏదో సరదాగా కొట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట. మనకి మాత్రం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే లభిస్తుంది. పైగా నిన్నటి ఈ వ్యర్థాలను బయటపడేయండి అని చెప్పి ఏదైతే బిగ్ బాస్ ఇచ్చి ఒక పెద్ద చెత్త అయితే పెట్టాడో అక్కడ నిజంగానే పిచ్చి పిచ్చిగా కొట్టేసుకున్నారన్నమాట దీనికి సంబంధించి. అయితే ఈ నామినేషన్స్ పర్వంలో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, బాగా ఇంటెన్స్ క్రియేట్ చేసింది మాత్రం నాగమణికంఠ వర్సెస్ యష్మి అనే చెప్పాలి. వీళ్ళిద్దరి మధ్యలో అంటే యష్మి ఏదైతే మన చీఫ్గా ఉన్నంత వరకు నాగమణికంఠతో అంత పెద్దగా అయితే గొడవలు జరిగినట్టు కనిపించలేదు. నాగమణికంఠ కూడా ఏ పాయింట్ని కూడా స్ట్రైట్గా చెప్పలేదు, ఎందుకంటే నామినేషన్స్ చేయడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ 2 వీక్స్ కూడా యష్మి సేవ్ అవుతూనే వచ్చింది, ఆ ఇమ్యూనిటీ అయితే తీసుకుంటూ వచ్చింది. ఇక 3rd వీక్ అయితే ఆమె క్లాన్ డిజాల్వ్ అయిపోవటం, ఆవిడ కూడా కంటెస్టెంట్గా మారిపోవడం. సో ఇప్పుడైతే యష్మిని నామినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో చాలామంది యష్మిని అయితే నామినేట్ చేశారు, కానీ నాగమణికంఠ చేసినప్పుడు మాత్రం కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ బాగా జరిగిందనమాట. నాగమణికంఠ తన పాయింట్స్ అయితే చెప్పాడు. అంటే కొంచెం మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది, నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా నీకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆపేసి నువ్వు ఏదో మధ్యలో మాట్లాడేస్తావు, నువ్వు చెప్పడం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతావు, అవతల వ్యక్తుల ఏదైతే ఉంటాయో వాళ్ళు ఏమనుకుంటారో వాటిని సప్రెస్ చేస్తూ ఉంటావు. ఎక్కువ నా విషయంలోనే నాకు అది ఎక్కువ అనిపించింది అని చెప్పాడు. ఇంకా ఎక్కువ అథారిటేటివ్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుందని, అలాగే చీఫ్గా తను ఫెయిల్ అయిపోయింది అనే ఒక విషయాన్ని అయితే మనోడు చెప్తూ వచ్చాడనమాట. దానికి యష్మి బిహేవియర్ అయితే కొంత మారిందనే విషయం మనం చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. అంటే ముఖ్యంగా ఒక లాస్ట్ 3 డేస్ నుంచి ఆమె క్లాన్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత అయితే మరి ఆమెకి నాకు ఫ్రీడమ్ దొరికింది అనుకుందో ఏమో, కానీ తాను ఏదైతే చెప్పాలనుకుంటుందో అది స్ట్రైట్గా చెప్పేస్తోంది. ముఖ్యంగా సాక్స్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ టాస్క్ తర్వాత నుంచి యష్మి బిహేవియర్లో అయితే మనకి డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపించింది. కొంచెం వర్డ్స్ కూడా లూజ్ అవుతూ ఉందన్నమాట. అప్పుడు ఆ టాస్క్ సంబంధించి కూడా కొంచెం నోరు పారేసుకోవటం చూసాము. అలాగే ముఖ్యంగా నిన్న నామినేషన్స్లో అయితే నాగమణికంఠ మీద ఒక పెద్ద యుద్ధమే ప్రకటించేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. అతన్ని ముందు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనివ్వకుండా ఇంటర్ఫియర్ అయిపోయి నానా యాగి చేయడానికి ట్రై చేసింది నాగమణికంఠ కూడా. అంటే నాగమణికంఠకి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చాలా ఎక్కువ అని మనందరికీ తెలుసు, అతను బాగా ఆర్గ్యూ చేయగలడు. కాబట్టి తనకున్న స్కిల్స్ని కూడా ఆమె నిజంగానే సప్రెస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు అయితే చేసింది. ఆ మైక్రో మేనేజ్మెంట్ అని ఏదైతే చెప్పిందో దాన్ని అయితే యష్మి అసలు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ఈ తన డెసిషన్స్కి సంబంధించి కూడా, అంటే ఫ్రెండ్షిప్కి సంబంధించి ముఖ్యంగా నువ్వు ఆ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నన్ను మోసం చేసావు అని కూడా చెప్పింది. తర్వాత యష్మి ఏదైతే ఉందో నాగమణికంఠని కూడా ఆమె నామినేట్ చేసినప్పుడు అయితే చెప్పింది, నేను ఈ హౌస్లో ఎన్ని రోజులైతే ఉంటానో అన్ని రోజులు కూడా ఖచ్చితంగా నేనైతే నిన్నే నామినేట్ చేస్తాను, నా ప్రతి నామినేషన్ నీ మీదే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకో అని చెప్పింది. ఎందుకంటే యూ బ్రోక్ మై హార్ట్ అని చెప్పిందనమాట. నేను ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను, కానీ నువ్వు ఆ ఫ్రెండ్షిప్ ముసుగులో నన్ను మోసం చేసావు అని చెప్పిందంటే నాగమణికంఠ కూడా తన పాయింట్ని అయితే క్లియర్ కట్గా పెట్టేశాడు. ఏమని, బిగ్ బాస్ హౌస్కి సంబంధించి ఫ్రెండ్షిప్ వేరే, లేకపోతే ఈ నామినేషన్స్ వేరే, టాస్కులు వేరే, మనం ఏదైతే ఉంటుందో ఆ ర్యాపో ఆ రిలేషన్ అవన్నీ వేరే. నాకు ఒక వ్యక్తిలో గనక క్వాలిటీ నచ్చకపోతే నేను బరాబర్ చెప్పేస్తాను, వాళ్ళ ముఖం మీదే చెప్తాను, దాంట్లో ఎలాంటి డౌటు లేదనైతే నాగమణికంఠ చెప్పాడు. అంటే ఇంకా ఎగ్జాంపుల్కి నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ కనుక ఏది తప్పు చేసినా కానీ అతని గురించి అయినా చెప్తానని చెప్పాడు. నాగమణికంఠ అయితే తన పాయింట్స్ని క్లియర్ కట్గా పెట్టేశాడు, కానీ యష్మికి అవి క్లియర్గా అర్థమైనట్లేవు. ఆమె నన్ను మోసం చేశాడనే విధంగా తీసుకుంది. ఇంకా వీళ్ళిద్దరి మధ్య గొడవలో చూసుకున్నట్లయితే నాగమణికంఠ తన పాయింట్ని క్లియర్గా చెప్పి కొంచెం పై చేయి సాధించినట్లుగా కనిపించింది. యష్మి మాత్రం ఒక 2 డేస్ నుంచి బిహేవియర్ పరంగా చూసుకున్నట్లయితే ఆవిడ ఆ విధంగా రియాక్ట్ అవటం మనకేం ఆశ్చర్యకరంగా అనిపించలేదు. అలాగే కొన్ని వర్డ్స్ను కూడా యూజ్ చేసింది, కానీ ఎక్కడ కూడా పశ్చాత్తాపం అనేది కానీ అయితే ఇంక కనిపించలేదు. ఓవరాల్గా వీళ్ళిద్దరు గొడవలో చూసుకున్నట్లయితే నాగమణికంఠనే కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాడు అనిపించింది యష్మితో పోల్చుకుంటే. మరి వీళ్ళిద్దరి గొడవలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు? యష్మి కరెక్ట్ అనిపించిందా, నాగమణికంఠ కరెక్ట్ అనిపించడా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.